నిర్భర్ భారత్ విధానంలో భారత్ దూసుకుపోతుంది. మొన్నటి వరకు రక్షణ రంగ ఉత్పత్తుల కోసం ఇతర దేశాలపై ఆధారపడిన భారత్ ఇప్పుడు మేక్ ఇన్ ఇండియా పేరుతో పూర్తిగా స్వదేశంలోనే తయారు చేయడమే కాదు, ఇతర దేశాలకు ఎగుమతి చేస్తుంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 21,000 కోట్ల విలువైన రక్షణ రంగ ఉత్పత్తులను ఇతర దేశాలకు ఎగుమతి చేసింది. ప్రస్తుతం ప్రభుత్వ రంగ సంస్థలే కాకుండా ప్రైవేట్ సంస్థలు సైతం రక్షణ ఉత్పత్తుల్ని తయారు చేస్తున్నాయి. 2047 నాటికి పూర్తిగా దిగుమతులను నిలిపివేసి పూర్తిగా స్వావలంబన సాధించే దిశగా అడుగులు వేస్తుంది. భారతదేశం ఇప్పుడు అన్ని రంగాల్లో దూసుకుపోతోంది. టెక్నాలజీ నుంచి రక్షణ రంగం వరకు అన్ని రంగాల్లోనూ ప్రపంచ దేశాలతో పోటీ పడుతోంది. ఒకప్పుడు ఇతర దేశాలపై ఆధారపడే భారత్ ఇప్పుడు అన్ని దేశాలను దాటుకుంటూ నంబర్ 1 స్థానాన్ని చేరుకుంటోంది. గతంలో రక్షణ రంగ ఉత్పత్తుల కోసం ఇతర దేశాలపై ఆధారపడినప్పటికీ ఇప్పుడు అవే ఉత్పత్తులను పలు దేశాలకు ఎగుమతి చేస్తోంది. రక్షణ ఉత్పత్తుల్లో ఈ మార్పు పరిశ్రమ వర్గాలను ఆకట్టుకుంటోంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 21,000 కోట్ల విలువైన రక్షణ ఉత్పత్తులను ఎగుమతి చేయడం ద్వారా 2022-23తో పోల్చితే 32.5% వృద్ధి సాధించింది. రక్షణ ఎగుమతుల్లో 75% ప్రభుత్వ రంగ సంస్థల వాటాగా ఉండగా మిగిలిన వాటిని ప్రైవేటు కంపెనీలు తయారు చేస్తున్నాయి. ఈ రంగంలో ప్రైవేట్ సంస్థల వాటా గణనీయంగా పెరిగే అవకాశాలున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న కంపెనీలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. భారతదేశం నుంచి రక్షణ ఉత్పత్తులను అధికంగా కొనుగోలు చేసే దేశాల్లో అమెరికా, ఫ్రాన్స్, ఆర్మేనియా మొదటి స్థానంలో ఉన్నాయి. అమెరికా సంస్థలు సిస్టమ్స్, సబ్ సిస్టమ్స్, విడి భాగాలను కొనుగోలు చేస్తున్నాయి. పినాకా మల్టీ లాంచ్ రాకెట్ సిస్టమ్, 155mm ఆర్టిలరీ గన్లు, ఆకాష్ ఎయిర్ డిఫెన్స్ మిసైల్ సిస్టమ్స్ వంటి ఆయుధాలను ఆర్మేనియా దేశం కొనుగోలు చేస్తోంది. వియత్నాం కోస్ట్ గార్డుకు ఇంటర్సెప్టర్ బోట్లు భారత్ నుంచి ఎగుమతి అవుతున్నాయి. ఇవే కాకుండా బ్రహ్మోస్ సూపర్సోనిక్ మిసైళ్లను కూడా వియత్నాం కొనుగోలు చేయాలనుకుంటోంది. ప్రస్తుతం భారతదేశం దాదాపు 100కు పైగా దేశాలకు రక్షణ ఉత్పత్తులను ఎగుమతి చేస్తోంది. భారతదేశంలో రక్షణ ఉత్పత్తుల ఉత్పత్తి, ఎగుమతులు పెరిగేందుకు కేంద్ర ప్రభుత్వం పలు విధాన మార్పులు తీసుకువచ్చింది. ప్రస్తుతం 16 ప్రభుత్వ రక్షణ సంస్థలు, 430కి పైగా ప్రైవేట్ సంస్థలు, 16,000 MSMEలు ఈ రంగంలో పనిచేస్తున్నాయి. ఇటీవలి రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ఇజ్రాయెల్ హమాస్ మధ్య ఉద్రిక్తతలు రక్షణ పరికరాల డిమాండ్ను ప్రపంచవ్యాప్తంగా పెంచాయి. ఆసియా దేశాల్లో చైనా చర్యల కారణంగా అభద్రతాభావం పెరగడంతో ఇండోనేషియా, మలేషియా, వియత్నాం వంటి దేశాలు తమ రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేసుకుంటున్నాయి. భారత్ నుంచి ఎక్కువ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు, హెల్మెట్లు, బ్రహ్మోస్ మిసైళ్లు, పినాకా రాకెట్లు, ఆర్టిలరీ గన్లు, తేజస్ యుద్ధ విమానాల విడిభాగాలు, ఇంటర్సెప్టర్ బోట్లు, తేలికపాటి టోర్పెడోలు వంటివి ఎక్కువగా ఎగుమతి అవుతున్నాయి. భారతదేశంలో త్వరలో మరింత భారీ ఎగుమతులకు సిద్ధమవుతోంది. 2029 నాటికి 50,000 కోట్ల విలువైన రక్షణ ఉత్పత్తులను ఎగుమతి చేయాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతోంది. దేశంలో తయారవుతున్న బ్రహ్మోస్ క్షిపణుల్ని కొనుగోలు చేసేందుకు ప్రపంచంలోని చాలా దేశాలు ఆసక్తి చూపుతున్నాయి. ఈ జాబితాలో తొలి కొనుగోలుదారుగా ఫిలిప్పీన్స్ నిలిచింది. తేజస్ యుద్ధ విమానాల్ని కొనుగోలు చేసేందుకు సైతం ఫిలిప్పీన్స్ ఆసక్తి చూపిస్తోంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న స్వదేశీ విధానంతో భారత రక్షణ వ్యవస్థ గతం కంటే పటిష్టంగా మారింది. ప్రపంచ రక్షణ తయారీ కేంద్రంగా భారత్ను తీర్చిదిద్దేందుకు కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఆత్మ నిర్భర్ భారత్ పేరిట రక్షణ రంగంలోనూ స్వావలంబన సాధించేందుకు తీసుకువచ్చిన సంస్కరణల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఉత్తరప్రదేశ్, తమిళనాడులో డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్లు ఏర్పాటు చేసింది. ఆత్మ నిర్భర్ భారత్లో భాగంగా దేశీయంగా రక్షణ పరికరాల ఉత్పత్తి రెట్టింపవుతోంది. ముడిసరుకు నుంచి ఆయుధ సంపత్తి వరకు స్వదేశీ వాటా ఏటా పెరుగుతూ వస్తోంది. మేక్ ఇన్ ఇండియాలో దూసుకుపోతూ 5 ఏళ్ల కాలంలో 60% వృద్ధి రేటు నమోదు చేసింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 1.26 లక్షల కోట్ల విలువైన రక్షణ రంగ ఉత్పత్తుల్ని ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు తయారు చేయడం విశేషం. రక్షణ రంగానికి చెందిన దిగుమతుల్ని క్రమంగా తగ్గించుకుంటూ వస్తున్న భారత్ 2047 నాటికి పూర్తిగా 100% స్వదేశీ ఉత్పత్తులపై దృష్టి సారిస్తోంది. ఇక వివిధ దేశాల నుంచి రక్షణ రంగానికి సంబంధించి కీలక విడిభాగాలు దిగుమతి అవుతున్నాయి.
ఇటీవల విడిభాగాల దిగుమతుల్ని నిలుపుదల చేసిన భారత్ వీటిని స్వయంగా తయారు చేయడం ప్రారంభించింది. దేశంలోని ప్రతి నౌక, జలాంతర్గామి విమానాలు, ఆయుధ వ్యవస్థ తయారీలో భారత్ స్వదేశీ పరిజ్ఞానంతో దూసుకుపోతోంది.